శాతవాహనం నుంచి తెలంగాణలో ఒక 2-3 బిట్స్, ఏపీ వాళ్ళకు ఒక 4-5 బిట్స్ వస్తాయని చెప్పేసి అన్న. శాతవాహనస్‌లో 3 అంశాలు మైండ్‌లో పెట్టాలి. అది ఒకటి ఆరిజిన్, దాని ఆవిర్భావం. నెక్స్ట్ ఏంటి? రూలర్స్, పాలకులు. తర్వాత కండిషన్స్, పరిస్థితులు ఏమున్నాయి. ఆరిజిన్‌లో మళ్ళీ ఏ అంశాలు గుర్తుపెట్టాలి? వాళ్ళ యొక్క జన్మస్థలం, నేటివిటీ. తర్వాత క్యాపిటల్, వాళ్ళ యొక్క రాజధాని. నెక్స్ట్ వాళ్ళ యొక్క వర్ణాస్. నెక్స్ట్ వారి యొక్క కాయిన్స్. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. శాతవాహనాల్లో ఫస్ట్ మనం ఆరిజిన్ గురించి తెలుసుకున్నప్పుడు ఆరిజిన్లో ఒక 5 అంశాలు మైండ్లో పెట్టాలి. అది వారి యొక్క జన్మస్థలం, వారి రాజధాని, వారి వర్ణం, వారి యొక్క నాణ్యాలు, వారి యొక్క శాసనాలు. రూలర్స్ అంటే ఎంతమంది? 30 మంది మత్స్య పురాణం ప్రకారం. కానీ ఒక 50%, 15 మంది ప్రముఖ పాలకులు, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కండిషన్స్ ఏమేమి వస్తాయి? లైక్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వస్తుంది, సోషల్ కండిషన్స్ వస్తాయి, ఎకనామిక్ కండిషన్స్ వస్తాయి, రిలీజియస్ కండిషన్స్ వస్తాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అన్నాం. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇవి అంశాలు చూస్తే శాతవాహనస్ అయిపోతుంది మనకి. సింపుల్ చాప్టర్. అయితే నిన్న మనం నేటివిటీ స్టార్ట్ చేసినాం. నిన్న ఫస్ట్ క్లాస్లో మనం ఈ శాతవాహనస్ యొక్క జన్మస్థలం స్టార్ట్ చేసాం. ఓకే, జన్మస్థలం అంటే ఒక మ్యాప్ వేసాం. సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చారు శాతవాహనస్, అదే ఈ నేటివిటీ. అయితే దానికి సంబంధించి ఒక్కొక్క చరిత్రకారుది ఒక్కొక్క అభిప్రాయం. అది వాళ్ళ అభిప్రాయం. మన ప్రశ్న అడిగినా సరే ఎవరి ప్రకారం, అకార్డింగ్ టు హూమ్ అని చెప్పి అంటాడు అంతే. అకార్డింగ్ టు హూమ్. అందులో ప్రతిష్టానపుర సిద్ధాంతం ఇచ్చిన తీమర్ మహారాష్ట్ర సిద్ధాంతం. శాతవాహనులు మహారాష్ట్రలో ప్రతిష్టానపురం నుంచి వచ్చారు అని ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస అయ్యంగర్, జోగేల్కర్. పిటి శ్రీనివాస అయ్యంగర్, జోగేల్కర్. నెక్స్ట్ వీళ్ళు విదర్భ నుంచి వచ్చారు, వివి మిరాషి. వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు, సుక్తాంకర్. ఆంధ్ర నుంచి వచ్చారు, గుత్తి వెంకట్రావు, ఆర్జీ భండార్కర్ అని చెప్పి, స్మిత్ అని, బార్నెట్ అని చెప్పి. లేదు వీళ్ళు తెలంగాణ వాళ్ళు, పివి పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ డి రాజారెడ్డి, ఇంకా సంగనావట్ల నరసయ్య అని చెప్పాను. ఇక్కడ వరకు స్టోరీ చూస్తున్నాం. అయితే ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో ఒక గ్రేట్ న్యూమెస్టాలజిస్ట్ అంటే కాయిన్స్, నాణ్యాల పరిశోధకుడు ఎవరైనా డాక్టర్ రాజారెడ్డి ఒక నాణ్యాల సేకరణ పైన రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలు, కోటిలింగాల కాయిన్స్ అని, అసఫ్జాహీ కాయిన్స్ అని చెప్పేసి అంటాం. కాకతీయస్ ఆఫ్ వరంగల్ ఎవరు రాశారు? పివి పరబ్రహ్మ శాస్త్రి. ఓకే, ఇవి మన మిస్లేనియస్ పాయింట్స్ నిన్న క్లాస్ ఇక్కడ వరకు మనం చూసాం. ఇప్పుడు నిన్న క్లాస్ కంటిన్యూషన్. ఇప్పుడు నేటివిటీలో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టండి, ఎవరు ఏ సిద్ధాంతం ఇచ్చారు అని చెప్పేసి. మనకి ఆల్రెడీ గతంలో గ్రూప్స్లో అడిగిన బిట్ ఏంటంటే శాతవాహనులు కన్నడీలు అని ఎవరు చెప్పారు? సుక్తాంకర్. అది మనకి గతంలో వచ్చిన బిట్. అది కాకతీయ, అదే శాతవాహనులు కన్నడీలు. శాతవాహనులు విదర్భ అని ఎవరు చెప్పారు? వివి మిరాషి. వీళ్ళు మహారాష్ట్ర అని ఎవరు చెప్పారు? పిటి శ్రీనివాస అయ్యంగర్, జోగేల్కర్. ఆంధ్ర సిద్ధాంతం ఎవరు ఇచ్చారు? మెయిన్లీ గుత్తి వెంకట్రావు. తెలంగాణ సిద్ధాంతం ఎవరు ఇచ్చారు? పరబ్రహ్మ శాస్త్రి. మెయిన్లీ పరబ్రహ్మ శాస్త్రి. ఓకే, ఇప్పుడు దాని కంటిన్యూషన్, ఈ నేటివిటీ యొక్క కంటిన్యూషన్ పాయింట్స్. ఇప్పుడు మనకి సౌత్ ఇండియా హిస్టోరియన్లో ఒక ఫేమస్ హిస్టోరియన్ ఉంటాడు, ఫేమస్ సౌత్ ఇండియన్ హిస్టోరియన్. అతని పేరు నీలకంఠ శాస్త్రి అంటారు. అతని ప్రఖ్యాత వ్యక్తి ఆయన లేడు, నీలకంఠ శాస్త్రి. ఆ నీలకంఠ శాస్త్రి హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా అనే పుస్తకం రాస్తున్నాడు ఆయన. ఆ సౌత్ ఇండియా హిస్టరీ పుస్తకం ఇప్పటికీ కూడా ప్రామాణిక గ్రంథం, బేస్. అనేక మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ నీలకంఠ శాస్త్రి పుస్తకాన్ని చదువుతారు. అయితే ఆ నీలకంఠ శాస్త్రి మన శాతవాహనస్ గురించి కామెంట్ చేస్తాడు. ఏమని కామెంట్ చేస్తాడు అంటే నేటివిటీలో ఈ కంటిన్యూషన్ పాయింట్స్. ఇప్పుడు కొందరు వ్యక్తుల పేర్లు వస్తాయి, అందులో నీలకంఠ శాస్త్రి. నీలకంఠ శాస్త్రి ఏం చెప్పాడు? నీలకంఠ శాస్త్రి, బిఎస్ఎల్ హనుమంతరావు, ఆర్ఎస్ బ్రహ్మ, ఇట్లా కొంతమంది హిస్టోరియన్స్ ఉంటారు, వాళ్ళ కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ బిట్ రూపంలో వస్తాయి మనకి. ఆ కామెంట్స్ బిట్ రూపంలో
సో నీలకంఠ శాస్త్రి శాతవాహనాస్ గురించి ఏం చెప్తాడు? ఇతనేమంటాడంటే ఆంధ్ర అనేది జాతి నామం అని చెప్పేసి అంటాడు. సో ఆంధ్ర అనేది జాతి నామం. ఆంధ్ర ఈజ్ ఏ ట్రైబ్ నేమ్ అని చెప్పి అంటాడు. ఆంధ్ర ఈజ్ ఏ ట్రైబ్ ఆర్ క్లాన్. ఆంధ్ర ఈజ్ ఏ ట్రైబ్ ఆర్ క్లాన్ నేమ్ అని చెప్పి అంటాడు. ఆంధ్ర అనేది జాతి నామం. నెక్స్ట్ ఇతనే అంటాడు శాతవాహన. శాతవాహన అనేది వంశనామం. శాతవాహన ఈజ్ ఏ డైనాసిటీ నేమ్. శాతవాహన ఈజ్ ఏ డైనాసిటీ నేమ్. సో నోట్ చేస్తున్నారు అందరూ కూడా? నోట్ చేయాలి. కొంతమంది బోర్డు వైపు చూస్తున్నారు, రాయట్లే. ఇది ఎట్లా ఉంటుంది అంటే విన్నప్పుడు విన్నట్టుగా అర్థమైపోతుంది. ఒక్కసారి ఇలా పుస్తకం మూసేస్తాం కదా, ఏం చెప్పాడు ఈరోజు అని చెప్పి డౌట్ వస్తుంది మనకి. ఎందుకంటే హిస్టరీ కదా, హిస్టరీ ఏంటంటే లెందీగా పేర్లు అవి ఇవి వస్తాయి మనకి. సో కాబట్టి కంపల్సరీగా రాయాలి. అది మాటి మాటికి చూస్తూ ఉండాలి. సో నిన్న క్లాస్ కంటిన్యూషన్ చేస్తున్నాం. నిన్న క్లాస్లో అయిపోయింది, మీకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని కామెంట్స్ ఉంటాయి శాతవాహనాస్కి సంబంధించి. అందులో నీలకంఠ శాస్త్రి ఏమన్నాడు అంటే ఆంధ్ర అనేది జాతినామం, శాతవాహన అనేది వంశనామం, శాతకర్ణి అనేది ఇంటి నామము అని చెప్పి అంటాడు. నెక్స్ట్ శాతకర్ణి అనేది ఇంటి నామం. సో శాతకర్ణి ఈజ్ ఏ సర్ నేమ్ ఆర్ ఫ్యామిలీ నేమ్ అని చెప్పేసి అంటాడు. సర్ నేమ్ ఆర్ ఫ్యామిలీ నేమ్. ఓకే, ఆంధ్ర ఈజ్ ఏ ట్రైబ్ నేమ్ ఆర్ క్లాన్ నేమ్. శాతవాహన ఈజ్ ఏ డైనాసిటీ నేమ్. శాతకర్ణి ఈజ్ ఏ సర్ నేమ్ ఆర్ ఫ్యామిలీ నేమ్. సో ఈయన కామెంట్ తెలుగులో ఏమొస్తుంది? ఆంధ్ర అనేది జాతినామం, శాతవాహన అనేది వంశనామం, శాతకర్ణి అనేది ఇంటి నామం అని చెప్పేసి అంటాడు. ఇది నీలకంఠ శాస్త్రి. నెక్స్ట్ బిఎస్ఎల్ హనుమంతరావు. బిఎస్ఎల్ హనుమంతరావు అని చెప్పేసి అంటాం. బిఎస్ఎల్ హనుమంతరావు ఇతను మన ఆంధ్ర హిస్టోరియన్. ఇతను ఫేమస్ ఆంధ్రుల చరిత్ర పుస్తక రచయిత. ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళకి, ఏపీ వాళ్ళకి ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఒక ప్రామాణిక గ్రంథం అంటే బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకమే. కానీ ఇది ఒక గ్రాంధిక భాష లాగా ఉంటుంది. గ్రాంధిక భాష పాతకాలం ఉంటుంది కదా, ఆ గ్రాంధిక భాష అది సరిగా తెలుగు అర్థం అవ్వదు. అనేక గ్రామర్, మారుమూల పల్లె పదాలు, కఠిన పదాలు అవి ఇవో ఉంటాయి. గ్రాంధిక లాంగ్వేజ్ అంటాం అది. ఈయన అంటాడు శాతవాహనులు ఆర్యులు అని చెప్పేసి అంటాడు. శాతవాహనస్వర్ ఆర్యన్స్ అని చెప్పేసి అంటాడు. శాతవాహనస్వర్ ఆర్యన్స్. ఇతను అంటాడు శాతవాహనులు ఆర్యులు అని చెప్పేసి అంటాడు. శాతవాహనస్వర్ ఆర్యన్స్. శాతవాహనస్వర్ ఆర్యన్స్. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు. నెక్స్ట్ ఆర్ఎస్ బ్రహ్మ. ఆర్ఎస్ బ్రహ్మ. ఈ బ్రహ్మ ఏమంటాడు? ఆర్యన్స్ అంటే నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ నుంచి వస్తే ద్రవిడియన్స్ అంటాం. ఈయనంటాడు శాతవాహనులు ద్రవిడియన్లు అని చెప్పి అంటాడు. శాతవాహనస్వర్ ద్రవిడియన్స్ అని చెప్పి అంటాడు. శాతవాహనులు ద్రవిడులు. ద్రవిడియన్స్ అని చెప్పేసి అంటారు. సో చాలా సింపుల్, మనకి స్టేట్మెంట్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఏమంటాడంటే ఈ క్రింది స్టేట్మెంట్ తప్పుగా ఉంది గుర్తించండి అంటాడు. అందులో ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అకార్డింగ్ టు ఆర్ఎస్ బ్రహ్మ శాతవాహనస్వర్ ఆర్యన్స్. రైట్ ఆర్ రాంగా? రాంగ్ స్టేట్మెంట్ అది. అకార్డింగ్ టు ఆర్ఎస్ బ్రహ్మ శాతవాహనస్వర్ ద్రవిడియన్స్. దేవర్ ఆర్యన్స్ అని చెప్పినది ఈ యొక్క బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహన్ అనేది సర్నేమ్. శాతవాహన్ అనేది ఒక వంశనామం. ఎవరు చెప్పారు? నీలకంఠ శాస్త్రి.